అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు 13వ భాగం. రచయిత వనజ గారు. ఫైనల్లీ వన్ థింగ్ యువర్ సెల్ఫ్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ బేబీ అని డాక్టర్ అంటూ ఉంటే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న అభి చివరి మాటలకి కోపం కంట్రోల్ అవ్వకపోతుంటే చైర్ని వెనక్కి తన్నేసి బయటికి వెళ్ళిపోయాడు అభి. ఐసీయూ నుండి జానకి ఫేస్ కనపడుతూ ఉంటే అలాగే చూస్తూ ఉన్నాడు అభి. కళ్ళు కాస్త ఎర్రగా మారాయి. అభి చేతిలో గ్లాస్ డోర్ బలైపోయింది. హలో మను, ఏమైంది? అంతా ఓకే కదా అక్కడ? ఇందాక కాల్ చేసి తర్వాత చేస్తా అన్నావు. జానకి బాగానే ఉంది కదా? కంగారు పడుతూ అడిగాడు కశ్యప్. జానకి బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశాం, ఇంకా ఏమీ చెప్పలేదని ఏడుస్తూ చెప్పింది మాన్సి. వాట్, ఏమైంది జానకి? కశ్యప్, తెలియదు నాకు ఇంకా. ఇందాకే డాక్టర్ అభి సార్ని తన క్యాబిన్లోకి రమ్మని చెప్పి వెళ్ళారు. ఓ, అభి ఉన్నాడా? పక్కనే ఉన్నాడా? ఇదిగో సార్ ఇప్పుడే బయటకు వచ్చారు, నేను అడిగి మళ్ళీ చెప్తాను అని మాన్సి ఫోన్ పెట్టేయబోతూ ఉంటే మను, వెయిట్ వెయిట్, నువ్వు అభిని ఏమీ మాట్లాడించకు, వాడిని సైలెంట్గానే ఉండనివ్వు, వాడు ఏం చెప్తాడో విని ఆ తర్వాత నాకు కాల్ చేయి అని అన్నాడు కశ్యప్ కాల్ కట్ చేస్తూ. ఈ కశ్యప్ ఏం చెప్తున్నాడో, మాట్లాడించకపోతే జానకి ఏమైందో అసలు ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ అక్కడే చైర్లో రావు గారి పక్కనే కూర్చుంది మాన్సి. సార్, అభి సార్ వచ్చారు కదా, జానకి ఎలా ఉందో అడగండి అని మాన్సి చెప్తుంటే తెలియడం లేదు మాన్సి, అడిగే ధైర్యం లేక ఇలాగే కూర్చునున్నాను అని రావు గారు చెప్పగానే మాన్సి నిట్టూర్చి సైలెంట్గా కూర్చుంది. గ్లాస్ డోర్ బద్దలు కొట్టిన అభి అలాగే చూస్తూ ఉన్నాడు జానకిని. ఒక సైడ్ హ్యాండ్కి గ్లూకోజ్ పెట్టి దెబ్బ తగిలిన చోట బ్యాండేజ్ వేసింది. సైలెంట్గా వెనక్కి తిరిగి రావు గారు మీరు ఆఫీస్కి వెళ్ళండి అన్నాడు. అంతవరకు జానకిని వదిలేస్తాడనుకున్న వారు అభి మీరు వెళ్ళండి అనగానే షాక్ అయి చూస్తున్నారు. సార్ అని రావు గారు అండ్ మానసి ఒకేసారంటే ఏంటి చెవుడా, మీ ఇద్దరికి మీకే కదా చెప్పాను, గో టు ఆఫీస్ అండ్ డూ యువర్ వర్క్ అని చెప్పగానే మానసి రావు ఇద్దరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రావు గారికి నా ల్యాప్టాప్ పంపించండి ఇక్కడికి అని చెప్తూ ఉంటే సార్ మీకెందుకు సార్ శ్రమ, జానకిని నేను చూసుకుంటాను, వాళ్ళ పెద్దమ్మకి ఇన్ఫామ్ చేస్తాను అని అంటూ మానసి మాటలను ఆపేస్తున్నట్లుగా ఒక్క చూపు చూశాడు అభి కోపంగా. దెబ్బకి సైలెంట్ అయిపోయింది మానసి. డూ వాట్ ఐఎమ్ సే అని అంటూ అభి చెప్పగానే ఇద్దరూ కూడా తలాడిస్తూ ఆఫీస్కి వెళ్ళిపోయారు. హలో కశ్యప్, అభి సార్ నన్ను రావు గారిని ఆఫీస్కి పంపించేసి జానకి దగ్గర ఆయన ఉన్నారు అని కారులో వెళ్తూ కశ్యప్కి కాల్ చేసి చెప్పింది మాన్సి. అవునా, సరే నువ్వేం డిస్టర్బ్ చేయకు, ఆఫీస్కి వెళ్ళిపోండి ఇద్దరు అని ఆఫ్ చేసి, ఒరే అభి, నాకు తెలుసు నాన్న నువ్వంత ఈజీగా మనుషుల్ని వదిలేసుకోలేవని, తీస్తా మొత్తం బయటికి తీస్తా, నీ ప్రేమని అన్ని రకాలుగా టైంకి తగ్గట్టు బయటికి వస్తాయి. ఫోన్ చేద్దామా అనుకుని మళ్ళీ వద్దులే కాసేపు ఆగాక చేస్తా అనుకుని తన పనిలో తను పడిపోయాడు కశ్యప్. జానకి ఒక గ్లూకోజ్ బాటిల్ అయిపోవడంతో కాస్త సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాగానే నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేసి ఇంకా తను నీరసంగానే ఉండడంతో ఇంకో బాటిల్ పెట్టారు. అది 2 బెడ్స్ ఉన్న రూమ్ కాబట్టి అభి ఒక బెడ్ దగ్గర కూర్చున్నాడు. జస్ట్ ప్రేక్షక పాత్ర వహిస్తూ జరిగేది చూస్తూ ఉన్నాడు అభి. ఒక బెడ్ మీద అభి కూర్చొని ఉంటే ఇంకో బెడ్ మీద జానకి ఉంది. తన ల్యాప్టాప్ వచ్చేసరికి బెడ్ మీదనే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు అభి. చెకింగ్కి వచ్చిన డాక్టర్, ఏంటి మిస్టర్, మీ వైఫ్కి బాగాలేకపోతే మీరు తన దగ్గర ఉండాల్సింది పోయి ఇలా హాస్పిటల్ని ఆఫీస్గా మార్చి వర్క్ చేసుకుంటున్నారా అని అంది. సిన్సియర్గా వర్క్లో లీనమైపోయిన అభి డాక్టర్ మాటలకి తలపైకెత్తి హూ సెట్ యూ దట్ ఐఎమ్ హర్ హస్బెండ్ అని అరిచాడు అభి గట్టిగా. ఆ అరుపుకి దడుచుకొని మీరే కదా సార్ ఫామ్లో హస్బెండ్ కాలమ్ దగ్గర సైన్ చేశారు, అందుకే అన్నాను అని భయపడుతూ చెప్పింది. తప్పు తన వైపు ఉంది కాబట్టి మౌనంగా మళ్ళీ తన పనిలో పడిపోయాడు అభి. సార్ అంది మళ్ళీ డాక్టర్. వాట్ అని తల కూడా ఎత్తకుండా అన్నాడు అభి. తనకి లంచ్కి టైంకి జ్యూస్ ఇవ్వాలి అని అంది. ఓకే ఇవ్వండి అన్నాడు అభి. ఇంతగా అభిని చూస్తూ వెళ్ళిపోయింది. జానకి మాత్రం ఈ లోకంతో సంబంధం లేనట్టుగా పడుకొని ఉంది. రావు గారు మానసి ఉన్నారంటే ఉన్నారు కానీ ఆఫీస్లో ధ్యాస మొత్తం జానకి మీదనే ఉంది. మధ్యాహ్నం అవుతూ ఉండగా ఇంకా వర్క్లో లాస్ట్లో ఉన్నప్పుడు అభిని డిస్టర్బ్ చేయడానికి తన ఫోన్ మోగుతూ ఉంది. డిస్ప్లేలో నేమ్ చూసి కట్ చేశాడు అభి. మళ్ళీ మళ్ళీ మోగి అదే కామైపోయింది ఫోన్. వర్క్ కంప్లీట్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి వీడు బాధ ఏంది అని అనుకుని కశ్యప్కి కాల్ కలిపాడు అభి. హలో అభి, ఎక్కడున్నావు? మొన్న నువ్వు హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, వావ్ కంగ్రాట్స్, అండ్ మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. నాకు తెలుసు అభి నీ టాలెంట్ గురించి. ఇంతకీ నువ్వు ఆఫీస్లోనే ఉన్నావు కదా, మెయిల్ చూడలేదా నువ్వు అని కశ్యప్ తన ఫ్లోలో తను చెప్పేస్తూ పోతూ ఉన్నాడు. రే ఈడియట్, ఆపుతావా? నీ నకరాలు ఎవరి దగ్గరైనా సరే పెట్టుకో కానీ నా దగ్గర మాత్రం కాదు. ఇంతకీ పాయింట్కి రా నువ్వు అని గట్టిగానే ఇచ్చాడు అభి. వీడు కనిపెట్టేశాడు అమ్మో అని అనుకుంటూ
మనసులో అంటే అభి అది అని కశ్యప్ నాంచుతూ ఉంటే నీ మను చెప్పే ఉంటుందిగా, నువ్వు ఎవరి కోసమైతే ఫోన్ చేసావో వాళ్ళు బాగానే ఉన్నారు అండ్ యూ బెటర్ డూ యువర్ వర్క్ అంటే అభి అది నువ్వు ఉన్నావు అంటే జానకిని నమ్ముతున్నట్టే కదా, షటప్ అని రూమ్ దద్దరిల్లార్చి కాల్ కట్ చేశాడు అభి. ఇంత మొండోడేంటి వీడు అని నిట్టూర్చాడు కశ్యప్. అభి అరిచిన అరుపుకి మెల్లిగా కదిలింది జానకి. ఆమె వైపు ఒకసారి చూసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు అభి. మెలకు వచ్చిన జానకి పైకి లేవడానికి ట్రై చేస్తోంది, కానీ తన వల్ల అవడం లేదు. అలాగే పడుకొని కళ్ళు మూసుకుంది. కానీ తన బిడ్డ గుర్తుకొచ్చి అతి కష్టం మీద కళ్ళు తెరిచి తన కడుపు మీద చెయ్యేసుకొని చుట్టూ చూసింది. అభి తన హ్యాండ్స్ తుడుచుకుంటూ బయటికి రావడం చూసి మళ్ళీ సైలెంట్ అయిపోయింది. తనకేం జరిగిందో అర్థం అవ్వక ఆందోళనలో ఉంది జానకి. మీ బేబీ సేఫ్ అని చెప్పి కూర్చున్నాడు అభి. ఆ మాట వినడానికి కూడా శక్తి లేకపోతే అలాగే తల వంచుకొని ఇంతకంటే నువ్వు చనిపోయావని చెప్పుంటే బావుండు అని అనుకుంది తన మనసులో జానకి. లంచ్ టైంలో ఒక నర్స్ లోపలికి వచ్చి జ్యూస్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. జానకి మౌనంగా అలాగే ఉంటే అది నా కోసం కాదు తమరి కోసమే మిస్ పిఏ జానకి. మళ్ళీ తినకుండా ఏమీ తాగకుండా నీ టైంతో పాటు నా టైం కూడా వేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? లేక నీ బాయ్ ఫ్రెండ్ వస్తే కానీ గొంతు దిగదా? కాల్ చేయనా అయితే అంటూ తన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నాడు అభి. 10 నిమిషాలకు అభి ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చింది. బెడ్ మీదనే ఓపెన్ చేసుకొని తింటుంటే జానకి బిక్కుబిక్కుమంటూ పడుకొనుంది. బాటిల్ అయిపోవడంతో నర్సు వచ్చి సెలైన్ తీసేసి వెళ్ళింది. మేడం మిమ్మల్ని జ్యూస్ తాగమని చెప్పారు కదా డాక్టర్, ఇంకా మీరు తాగలేదా అంది నర్స్ జానకి ఇంజెక్షన్ చేస్తూ. లేదు సిస్టర్ తాగాలనిపించలేదు అని చెప్పి కాస్త ఓపిక తెచ్చుకొని బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని జానకి. సిస్టర్ అంది జానకి తన బేబీ గురించి తెలుసుకుందామని. మేడం చెప్పండి అంది నర్స్. అది నా బేబీ సేఫే కదా అని అడిగింది భయంగా. ఏ వార్త వినాల్సి వస్తుందో అని. అభి మాత్రం వీళ్ళిద్దరితో సంబంధం లేకుండా తృప్తిగా తింటున్నాడు ఫోన్ చూసుకుంటూ. నర్సు ఒకసారి అభి వైపు చూసి మళ్ళీ జానకినే చూస్తూ మీ హస్బెండ్ చెప్పలేదా అని అంది. జానకి అభి వంక చూస్తూ అంటే ఇందాక బ్లీడింగ్ అయ్యింది కదా ఏమైందని మిమ్మల్ని అడిగాను, ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగింది జానకి. బ్లీడింగ్ అంటే స్ట్రెస్ వల్ల అయిందంతే, ఇక మీ బేబీ సేఫ్, రిమైనింగ్ అన్ని విషయాలు డాక్టర్ గారు మీ హస్బెండ్తో మాట్లాడారు అని చెప్పింది. ఆ నర్స్ వెళ్ళిపోయింది. జ్యూస్లో ఈగలు పడతాయి, నీకోసం మళ్ళీ నేను బయటికి వెళ్ళి తేవాలా, త్వరగా కానీ అన్నాడు అభి. కడుపులో కూడా ఆకలి కేకలు పెడుతూ ఉంటే జ్యూస్ అందుకోవడానికి ట్రై చేసి విఫలమై కామ్గా కూర్చుంది. కవర్స్ డస్ట్బిన్లో వేయడానికి వచ్చిన అభి విసురుగా ఆ జ్యూస్ గ్లాస్ని జానకి చేతికిస్తే చేయి చాపడానికి కూడా రాకపోతుంటే అలాగే అభి వంక చూసింది జానకి. పట్టు అని అంటూ 2 గుట్టకుల్లో గ్లాస్ ఖాళీ చేయించాడు అభి. ఇదే నీ మీద నమ్మకంతో తాపించలేదు జ్యూస్ని, నీ ప్లేస్లో ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఇలాగే తాగిస్తానని అభి అంటుంటే, అంటే ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసమే అందరినీ పంపించి నువ్వు మాత్రమే ఉన్నావా మిస్టర్ అభి అని వచ్చిన వాయిస్కి డోర్ వైపు చూస్తే అభి కళ్ళు ఎర్రగా మారాయి. జానకి భయంగా చూస్తూ ఉంది. ఏంటి అభి ఇష్టం లేదంటావు, నమ్మకం లేదంటావు, మరి నీ బేబీని నువ్వే టేక్ కేర్ చేస్తున్నావా అని అన్నాడు అజిత్. లోపలని పళ్ళు నూరుకుంటూ జానకి వంక నిప్పులు కురిపిస్తున్నాడు అభి. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక ల్యాప్టాప్ తీసుకొని జానకి దగ్గరగా వచ్చి పర్లేదు నీ బాయ్ ఫ్రెండ్ నీ గురించి అన్ని విషయాలు బాగానే తెలుసుకుంటున్నాడే, ఇంకొంచెం ముందు వచ్చుంటే బాగుండేదేమో, తనే తాగించేవాడు కదా జ్యూస్, నో ప్రాబ్లం, నేను వేరే రూమ్లోకి వెళ్తున్నా, ఇంకా మీ ఇష్టం అంటూ అజిత్ని పక్కకి తప్పించి వేరే రూమ్లోకి వెళ్ళాడు అభి. హాయ్ మై డియర్ జాను అన్నాడు అజిత్ లోపలికి వస్తూ. ఎందుకు వచ్చావు మళ్ళీ, తీరని బాధని మానని గాయాన్ని చేసి వెళ్ళావు కదా అని కోపంగా అంది జానకి. ఎందుకు వచ్చానా, నా బేబీని చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా జాను బేబీ. రేయ్ అజిత్, నీ లిమిట్స్ క్రాస్ చేస్తున్నావురా నువ్వు, నేను అన్ని లిమిట్స్ ఎప్పుడూ క్రాస్ చేసేసాలేవే, ఇప్పుడు కొత్తగా దాటాల్సిన హద్దులు ఏమున్నాయని. రేయ్ ప్లీజ్ రా, బెస్ట్ ఫ్రెండ్వి కదా రా నేను, నా జీవితం ఇలా చేయడానికి అసలు నీ మనసు ఎలా ఒప్పిందిరా, బెస్ట్ ఫ్రెండ్ వైఫ్ కావాలనుకోవడం తప్ప, అయినా నీ మొగుడు దృష్టిలో నీ బిడ్డకి తండ్రి నేనే కదా, ఇంకా నీకు ఈ నిందలు ఎందుకు చెప్పు, ఆ అభి కట్టిన తాళి తీసి నాతో వచ్చాయి, మళ్ళీ పెళ్ళి అని ఆగిపోయాడు అజిత్. ఎక్స్క్యూజ్ మీ అన్న అభి వాయిస్కి అభిని భయంగా చూస్తూ ఉంది జానకి. మై ఫోన్, సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ అని అంటూ జానకినే చూస్తూ ఒత్తి పలికి తన ఫోన్ తీసుకొని మళ్ళీ వచ్చిన దారిని వెళ్ళిపోయాడు అభి అక్కడి నుంచి. ఎక్కడున్నాం, మళ్ళీ పెళ్ళి కదా, అవును ఆ తాళి తీసేసి నాతో మళ్ళీ తాళి కట్టించుకో, మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం, మీ అమ్మ నాన్న అత్త మామ ఎవరూ వద్దు, నిన్ను వీళ్ళందరికీ దూరంగా తీసుకొని వెళ్ళిపోతాను, ఇంకా ఈ కడుపులో బిడ్డకి నేను ఫాదర్ కాకపోయినా నా కన్న బిడ్డలాగే పెంచుకుంటాను అండ్ నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, ఈ అభిలాగా
నాకు నచ్చింది చెయ్యని కూడా. అండ్ మోరోవర్ నీకెవరు నచ్చినా నువ్వు వాళ్ళతో ఉన్నా నిన్ను అభిలాగా అనుమానించను. కేవలం నా భార్యలాగా మాత్రమే ఉండి నీ మీద పూర్తి హక్కులు నాకు లీగల్గా ఇవ్వు చాలు అన్నాడు అజిత్. జానకి అసహ్యంగా అజిత్ వంక చూస్తూ ఉంటే, నువ్వు ఎలా చూసినా అందంగా కిక్కిచ్చేలాగే ఉంటావు బేబీ, నేను ఇలా చూస్తూ ఉంటే అంటూ అజిత్ ఒక అడుగు ముందుకు వేయగానే జానకి పక్కన జ్యూస్ గ్లాస్ టేబుల్ కేసు కొట్టి సగం గాజు ముక్కని చేతిలో పట్టుకొని, అజిత్ ప్లీజ్, నీకు నేను ఏమన్యాయం చేశానని నా జీవితాన్ని ఇలా తలకిందులు చేశావు? మళ్ళీ సిగ్గు లేకుండా ఇలా పిచ్చి కుక్కలా వాగుతున్నావు. వెళ్ళిపో, మళ్ళీ నా కళ్ళకు కనిపించకని ఆ గాజు ముక్కను వదిలేసింది. ఓ జాను బేబీ, డోంట్ గెట్ ఎక్సైట్. నీ అక్కని వాడుకున్నావంటే నీ అందం నా కాన్సన్ట్రేషన్ని గ్రాప్ చేసింది. ఇంకేం చెయ్యని చెప్పు. నిన్ను దక్కించుకునే వరకు నా మనసు మెదడు రెండు కుదురుగా ఉండేలా లేవు. మళ్ళీ వస్తా, అంతవరకు నాకు కాబోయే నా బేబీని జాగ్రత్తగా చూసుకో అని వెళ్తూ మళ్ళీ వచ్చి లవ్ యూ జాను బేబీ, వెయిటింగ్ ఫర్ యువర్ టచ్ అని కోరికతో అంటూ బయటికి వెళ్ళిపోయాడు అజిత్. జానకి వద్దన్న కన్నీళ్ళు ఆగడం లేదు. నా బ్రతికి ఎందుకు ఇలా అయ్యింది? నేనేం పాపం చేశాను స్వామి? రామ్ ఏ పరిస్థితిలో ఉన్నాడు అనుకుని వెక్కి వెక్కి ఏడ్చి అలాగే మళ్ళీ స్పృహ పడిపోయింది. వేరే రూమ్లోకి ఫోన్తో వచ్చిన అభి ఆ ఫోన్ అలాగే విసిరికొట్టాడు. ఎంటీ బెడ్ మీద ఉన్న పిల్లోస్ అన్నీ విసిరేస్తూ ఉన్నాడు. అతని కోపం జానకి మీద, అసహ్యం ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ల్యాప్టాప్ కూడా మూలన పడి బద్దలైపోయింది. ఎంత ట్రై చేస్తున్నా అతని కోపం కంట్రోల్లోకి రావడం లేదు. అన్నీ ఒకసారి కళ్ళ ముందు మెదలగానే ఎంత మోసం చేశావే, ఛీ, నేను అనడానికి కూడా నాకు మాటలు రావడం లేదే, ఇంకేమనాలు, ఎందుకు వచ్చావే నా జీవితంలోకి అని అంటూ సిగరెట్ని తీసి వెలిగించి తాగుతూ దాన్ని అలాగే తన హృదయం మీద పెట్టుకున్నాడు అభి. బయటికి రావే, లోపల ఉన్న ప్రేమ, వెళ్ళిపో నాకు దూరంగా, మళ్ళీ కంటికి కనిపించకు అంటూ అలాగే వెలుగుతున్న సిగార్ని తన గుండెల మీద పెట్టుకున్నాడు అభి. లోపల స్పృహలో లేకుండా పడి ఉన్న జానకి అలాగే పడిపోయి ఉంది. చెకప్ కోసం లోపలికి వచ్చిన నర్స్ ఎంతకీ కూడా జానకి లెగవకపోవడంతో వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేసింది. కానీ ఈపాటికే ఆ మార్నింగ్ నుండి జానకిని ట్రీట్ చేస్తున్న డాక్టర్ షిఫ్ట్ అయిపోవడంతో తన ప్లేస్లోకి వచ్చిన మృదులకి ఇన్ఫామ్ చేసింది. అదంతా మెటర్నిటీ వార్డ్ అండ్ లేడీస్కి చూసేదే కాబట్టి వెంటనే మృదుల అలర్ట్ అయ్యి జానకి రూమ్లోకి పరుగున వచ్చింది. నర్స్ హరియప్, ఇంజెక్షన్ చేయని చెప్పి జానకి పల్స్ చెక్ చేసుకుంది. మళ్ళీ స్ట్రెస్కి గురవడం వలన ఏమో బ్లీడింగ్ స్టార్ట్ అయింది జానకి. డాక్టర్ మృదుల జానకిని గుర్తుపట్టి, ఈ అమ్మాయి నా దగ్గరికి రెగ్యులర్గా చెకప్కి వచ్చే జానకి కదా అనుకుని ఫాస్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బీపీ నార్మల్లోకి తెచ్చి మళ్ళీ సెలైన్ పెట్టింది. నర్స్, ఈమెతో పాటు ఎవరైనా వచ్చారా అని అడిగింది మృదుల. హా మేడం, ఈవిడ హస్బెండ్ వచ్చారని నర్స్ చెప్పగానే, వైఫ్కి ఇంతలా సివియర్గా ఉంటే అసలు అతను ఏం చేస్తున్నాడు బయట, కాల్ హిమ్ అని అడగగానే నర్స్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అభి ఉన్న రూమ్లోకి వెళ్ళి సర్ అంటూ భయంగానే పిలిచింది. సిగార్ పెట్టుకుని అది ఆరిపోయే వరకు హృదయం మీదనే ఉంచేసి కళ్ళు మూసుకునే ఉన్నాడు అభి. నర్స్ పిలిచే పిలుపులు అభి చెవిని చేరడం లేదు. అతని ఆలోచనలో అతను ఉన్నాడు. సార్ అని కాస్త గట్టిగా పిలిచింది నర్స్. అని అంటూ ఆమె వైపుకు తిరిగి అడిగాడు అభి. సార్, మీ వైఫ్ మళ్ళీ అన్కాన్షియస్ అయ్యారు, డాక్టర్ మిమ్మల్ని ఇమీడియట్గా రమ్మంటున్నారని చెప్పి అప్పటికే అభి అవతారం పక్కన పడి ఉన్న యాష్ చూసి భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి నేరుగా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఒక నెంబర్కి కాల్ చేశాడు. నర్స్, ఈమె హస్బెండ్కి ఇన్ఫామ్ చేశారని అడిగింది డాక్టర్. మేడం చెప్పాను అంటూ నర్స్ చెప్పగానే ఓకే అని జానకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంది ఆ డాక్టర్. హలో హూ ఈస్ దిస్? ఐఎమ్ టాకింగ్ టు మిస్టర్ అజిత్ అని అభి అనగానే వాయిస్లోని బేస్ పసిగట్టి చేస్తున్న వర్క్ ఆపేసి పెన్ని స్టైల్గా తిప్పుతూ, ఎస్ మిస్టర్ అభిరామ్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటూ కాస్త సర్కాస్టిక్గా మాట్లాడాడు అజిత్. వచ్చినోడివి నీ ఫ్రెండ్ని చూసుకోకుండా వెళ్ళావేంట్రా? నేను ఇక్కడే ఉన్నానని మొహమాటమా? వచ్చి నీ బేబీని కేర్ చేసుకుందు కానీ రా అని చెప్పి కాల్ కట్ చేశాడు అభి. ఓహో అభి, ఇలాంటి టేక్ కేర్లు, బేబీ కేర్లు మనకి రావు, వచ్చిందల్లా ఫిగర్ కేర్లు మాత్రమే. సుఖం అందించామా, పొందామా, అంతే. జానకి కావాలి నాకు, లైఫ్ లాంగ్ సుఖం ఇవ్వడానికి ఒక పర్మనెంట్ మిషన్లా, అంతేగాని దానికోసం ఇప్పుడు దానికి సేవలు చేయమంటే ఐ కాంట్ అని అనుకుంటూ మళ్ళీ తన వర్క్లో తను పడిపోయాడు అజిత్. కాల్ కట్ చేసిన అభి వెనక్కి కూడా చూడకుండా కారులో తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. మరి ఈ అజిత్ నిజంగానే జానకి అభి వీళ్ళ పగతో ఇదంతా చేస్తున్నాడా? మరి జానకి అతని బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంది కదా, అజిత్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అభి నిజంగానే జానకిని అనుమానిస్తున్నాడా, లేక ఇంకేదైనా కారణం ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.